ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది. ఇదేంటంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. దీంతో నీరసం, నిస్త్రాణ, రక్తహీనత ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు. ఈ నేపథ్యంలో ఈ మహిళలను ఇబ్బంది పెట్టేటటువంటి ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మహిళలను ఇబ్బంది పెట్టేటటువంటి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, దీన్నే రక్త ప్రదరం అని కూడా అంటారు. అంటే హెవీగా ఈ బ్లీడింగ్ అవ్వటం, ఇది ప్రధానంగా మహిళలను ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవటం అనేది ముఖ్యం. ఈ రక్త ప్రదరం అనేది మహిళల్లో కనిపించే ఒక కామన్ ప్రాబ్లం. అంటే ఎంగేజ్, యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి చాలామంది దాదాపు మెనోపాజ్ వరకు దీంతో సఫర్ అవుతూ ఉంటారు. దీన్ని ఎర్రబట్ట అని తెలుగులో అంటారు, ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి. వైద్య పరిభాషలో దీన్ని మెనోరేజియా అని అంటారు, అలాగే మెట్రోరేజియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిలో మహిళలకి ఈ బహిష్ట సమయంలో, అంటే మెన్సెస్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ బహిష్టికి మధ్యలో కూడా ఈ రక్తస్రావం అవుతూ ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే, ఎందుకు వస్తుంది ఈ సమస్య, దీనికి దారితీసే కారణాలు ఏమిటి? ఆయుర్వేదం చెప్పేది ఇదే, సంక్షేపత క్రియాయుగో నిదానశచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కారణాల విషయానికి వస్తే, గర్భాశయంలో వాత దోషం అనేది ప్రకోపావస్థకి చేరుకున్నప్పుడు ఈ రక్తస్రావం అనేది ఎక్కువ అవుతుంది. మామూలుగా ఉంటుంది కానీ ఎక్కువ అవుతుంది. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే హార్మోన్ల తాలూకు అసమతుల్యత. ఇది ఈ రక్త ప్రదరానికి ఒక ముఖ్యమైన కారణం. ఇక గర్భాశయంలో కణుతులు, అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా కంట్లో నలుకుంటే ఎట్లా కన్నీరు గారుతుందో అలాగా ఈ కణుతులు ఉన్నప్పుడు అప్పుడు హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు గర్భాశయపు ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజు, ఎండోమెట్రియోసిస్, ఇలాంటి సందర్భాలలో కూడా ఈ రక్తప్రదం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇది గర్భాశయం తాలూకు బ్లీడింగా మరి ఏదన్నా ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలు ఉంటాయి. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అవటం అనేది మెయిన్ లక్షణం. అలాగే బహిష్టికి మధ్యలో కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని ఒడలు నొప్పి అంటుంది, అంటే ఒళ్ళు నొప్పులు. అలాగే లోయర్ అబ్డామిన్లో పొత్తి కడుపు కింద, అంటే దాదాపు బొడ్డు కింద పొత్తి కడుపు ప్రాంతంలో కడుపు నొప్పి అనిపిస్తూ ఉంటుంది. నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దప్పిక కూడా అవుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా రక్తహీనత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ఇవి చాలా సురక్షితమైనవి. కొంతమంది దీనికి మళ్ళీ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ ఇలాంటివి, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు, అలాంటివి వాడుతూ ఉంటారు. వాటితో ఇబ్బంది. అలా కాకుండా ఈ సురక్షితమైనటువంటి ఔషధాన్ని మీరు వాడుకోవచ్చు. మొదటి ఔషధం మీకు అతి మధురం అని ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. తీయగా ఉండేటటువంటి ఒక వేరిది. దీన్ని ఎస్టి మధు అని కూడా అంటారు. దీని పొడి 3 గ్రాములు సిద్ధం చేసుకోండి. దీనికి తగినంత చక్కెర కలపండి, లేదా పటిక బెల్లం కూడా కలపవచ్చు. మిశ్రీ అంటారు, నవ్వుబోతు. ఇలాగా 3 గ్రాముల అతి మధురం అంటే దాదాపుగా ఒక 1/2 టీ స్పూన్ పొడికి సమానంగా చక్కెర కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే ఒకవేళ మీది పల్లెటూరు నేపథ్యం అయి మీకు మొక్కలు బాగా విరివిగా కనిపిస్తూ ఉంటే ఒక అద్భుతమైన ఫార్ములా చెప్తాను. తుత్తురు బెండ, ఇది గ్రాస్ ల్యాండ్స్లో పెరుగుతూ ఉంటుంది. ఈ తుత్తురు బెండ తాలూకు మూలం, అంటే వేరు చూర్ణం, దీన్ని 1 నుంచి 3 గ్రాములు సిద్ధం చేసుకోవాలంటే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు. దీన్ని పాలతో కలిపి తీసుకోవాలి. ఒక అరకప్పు నుంచి పూర్తి కప్పు పాలకి ఈ పొడిని కలిపి బోర్న్విటా, బూస్ట్ ఎట్లా కలిపి తాగుతారో అలా తాగాలి, రోజుకి 2 సార్లు. దీంతో కూడా ఈ హెవీ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఇంకొకటిగా ఫేమస్, అంటే ఈ మహిళల సమస్యలు అంటంతోనే మనకి గుర్తుకు రావాల్సింది అశోక. అశోక అంటే కొంతమంది నరమామిడి అనుకుంటూ ఉంటారు. నరమామిడి వేరు, అశోక వేరు. ఈ అశోక చెట్టు పైన బెరడు ఉంటుంది కదా, ఆ మాను బెరడు, దాన్ని తెచ్చుకొని పొడి చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీ ఊళ్ళో అశోక చెట్టు లేకపోతే అప్పుడు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరికితే తెచ్చుకోవచ్చు. దీని పొడిని 1 నుంచి 2 గ్రాములు, అంటే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక అరకప్పు నుంచి 1 కప్పు పాలకి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం 2 సార్లు.
దీంతో ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఇక సిమ్టమాటిక్గా ఈ బ్లీడింగ్ని ఆపాలి. మామూలుగా అలోపతిలో ఎట్లయితే స్టిప్టిక్స్ ఉంటాయో అలాంటి ఒక మంచి మూలిక ఏమిటంటే వాస, అంటే అడ్డసరం. దీన్ని ఆకుల్ని తెచ్చుకొని దంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా, దీన్ని ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల పంచదారతో కలిపి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇక మరొకటి ఆసక్తికరమైంది నేల ఉసిరిక. అంటే నేల బోరుగా ఆ ఉసిరి చెట్టుని పోలిన ఆకులు ఉండేటటువంటిది ఇది ఫిలాంతస్ నిరూరి అంటారు. దీని వేరు పొడి, దీన్ని 3 నుంచి 6 గ్రాములు, అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ మోతాదుగా బియ్యం కడుగు నీళ్ళతో తీసుకోవాలి. బియ్యం కడుగు నీళ్ళు ఎంత అంటే 1/2 కప్పు నుంచి 1/2 కప్పు బియ్యం కడుగు నీళ్ళని సిద్ధం చేసుకొని, అంటే బియ్యం కడిగి నీళ్లు బారబోయకుండా ఆ నీళ్ళకి దీన్ని కలపాలి. ఈ నేల ఉసిరిక వేరు పొడి దీన్ని కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉంటే అప్పుడు కూడా ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. మరొకటి, ఏదైనా స్రావాలను ఆపే నేచర్ ఒక దానికి ఉంది. అదే కొడిసె పాల కొడిసె అని కూడా అంటారు. మామూలుగా ఈ కొడిసె పాల చెట్లు గుట్టలు ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మామూలు నేలల్లో కూడా ఉంటాయి. ఈ కొడిసె పాల గింజల పొడి, దీన్ని 3 గ్రాములు, అంటే 1/2 టీ స్పూన్ మోతాదుగా 1 టీ స్పూన్ చక్కెరకి కలిపి రాత్రి నీళ్ళని రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ నీళ్ళతోటి ఉదయం సాయంత్రం 2 పూట్ల దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో కూడా ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. మరొక ఆసక్తికరమైనటువంటి చక్కని ట్రీట్మెంట్, దానిమ్మ ఆకులు. మామూలు చాలామంది దానిమ్మ చెట్లు పెంచుకుంటూ ఉంటారు. ఈ దానిమ్మ ఆకులు మీకు ఉపయోగం. ఒక 7 తీసుకోండి. బియ్యం గింజలు ఒక 7, రెండింటిని కలిపి నూరాలి. అప్పుడు మీకు ముద్దలాగా అవుతుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కూడా మీకు ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ ప్రథమ చికిత్సలు, ఆయుర్వేద గృహ చికిత్సలు. అయితే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు, ఆయుర్వేద వైద్యం కూడా ఉంది. అవసరమైన సందర్భాల్లో దీన్ని కూడా మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒక ముఖ్యమైనది ప్రదరాంతక్ రస్. ప్రదర అంటే బ్లీడింగ్, అంతకం అంటే ఏంటంటే స్టాప్ చేయటం. ఇది ఒక సౌమ్యమైనటువంటి ఔషధం, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దీన్ని వైద్య సలహాతో వాడుకుంటే మంచిది. 120 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా, అంటే మామూలుగా ఆ స్టాండర్డ్లో మాత్రలు చేసి అమ్ముతూ ఉంటారు, బాటిల్ చేసి. ఇలాంటి ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఇలాంటి మాత్రని తేనెతోటి ఛాది తీసుకోవాలి. అంటే ఒక సానరాయి మీద తేనేసి ఈ టాబ్లెట్ పట్టుకొని మెత్తగా గంధంలాగా తీసి నాకాలి. ఇదో పద్ధతి. లేకపోతే ఇది వేసుకొని తేనె చప్పరిచ్చి మింగాలి. ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి సిమ్టమాటిక్గా బ్లీడింగ్ని కంట్రోల్ చేసేటటువంటి సౌమ్యమైనటువంటి ఒక ఔషధం ఏంటంటే చంద్రకళారస్. చంద్రకళ అంటే చంద్రుడిలాగా శరీరాన్ని చల్లబరుస్తుంది. దీని డోస్ అంతే 120 to 250 మిల్లీగ్రామ్స్. తేనెతోటి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి, ఇందాక చెప్పుకున్నట్టుగా మహిళల సమస్య అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది అశోకారిష్ట. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు సరిసమానంగా నీళ్లు కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇలాంటి బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సిమ్టమాటిక్గా కంట్రోల్ చేయడానికి లొద్దుగుతో తయారైన లోధ్రాసవం అనేది ఉంటుంది. దీన్ని వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు సమానంగా నీళ్లు కలిపి రోజుకి 2 సార్లు దీన్ని లోపలికి తీసుకోవాలి. దీంతో కూడా సిమ్టమాటిక్గా బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. అలాగే సాధారణంగా ఇది హీట్ వల్ల వస్తూ ఉంటుంది హెవీ బ్లీడింగ్ అనేది. కాబట్టి దీనికి ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే కోరల్స్ నుంచి తయారయ్యే ప్రవాళ పంచామృత రస్ అని ఇది ప్రవాళాల నుంచి తయారవుతుంది, కోరల్స్ నుంచి. దీన్ని 250 మిల్లీగ్రాములు మోతాదుగా తగినంత తేనెతోటి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కూడా బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. అలాగే సిమ్టమాటిక్గా దీన్ని కంట్రోల్ చేయడానికి మరొక ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఏమిటంటే బోలబద్ధరస్. ఈ బోలబద్ధరస్ కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది. 120 to 250 మిల్లీగ్రామ్స్ తేనెతోటి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ సమస్య బాగా ఉన్నప్పుడు కాంబినేషన్ ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు అశోకాది మిశ్రణం అనేది ఇస్తాం. అంటే ఏంటంటే అశోక బెరడు చూర్ణం ఒక 2 భాగాలు, ప్రవాళ భస్మం 2 భాగాలు, నాగకేశర చూర్ణం దీని 2 భాగాలు, అలాగే స్వర్ణమాక్షిక భస్మం 1 భాగం. ఇలాగ అన్నీ కంబైన్ చేసి దీన్ని అన్నిటినీ కలిపి ఈ మిశ్రమం నుంచి 1 నుంచి 3 గ్రాముల పొడిని, అంటే దాదాపు 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ పొడిని రోజుకి 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి నీళ్లతోటి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది.
అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు ముఖ్యం. ఆహారపరంగా ఎలాంటివి తీసుకోవాలి అంటే పొట్లకాయ, అలాగే కాకరకాయ, మునగకాయ, మిరియాలు, ఇంకా పాత బియ్యంతో అన్నం, నిమ్మరసం, స్ట్రిప్టిక్ యాక్షన్ ఉంటుంది, ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అపథ్యాలు కూడా ఉన్నాయి, అంటే తీసుకోకూడనివి. బాగా కారంగా ఉండే పదార్థాలు, పప్పులు, అలాగే ఓవర్గా ఎక్సర్సైజ్ చేయటం, కోపం, దుఃఖం, ఇలాంటివి మానుకోవాలి. ఇవన్నీ అపథ్యాలు. ఇలాగా ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ ఔషధాన్ని వాడుకుంటే ఈ బ్లీడింగ్ సమస్య నుంచి క్రమంగా బయటపడవచ్చు. అయితే ఈ సమస్య ఇంకా ఇలాగే ఉంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మెడికల్గా అనలైజ్ చేసి దానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రకృతిని బట్టి మీకు మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు మహిళలు అయితే ఒకవేళ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో మీరు బాధపడుతూ ఉంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, అలాగే దాని తర్వాత ప్రస్తుతం మీ పరిస్థితి ఏమిటి, దీనికి సంబంధించి ఏమైనా ఇంటి వైద్యాలు వాడారా, ఆయుర్వేద వైద్యం ఎప్పుడన్నా తీసుకున్నారా, తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఏమిటి, ఇలాంటి మీ అనుభవాల్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.